గైస్ ఫాస్టాగ్ కి సంబంధించి చాలా ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. ఫ్యూ అవర్స్ బ్యాక్ నితిన్ గడ్కరీ గారు అఫీషియల్ గా ట్వీట్ అయితే చేశారు. ఇందులో ఎలాంటి మోసం అయితే లేదు. అఫీషియల్ గా నితిన్ గడ్కరీ నుంచే ట్వీట్ వస్తుంది కాబట్టి ఇన్ఫర్మేషన్ అయితే పక్కా, అలాగే చాలా మంచి గుడ్ న్యూస్ అని కూడా చెప్పుకోవచ్చు. డీటెయిల్స్ చూద్దాం. బట్ కొన్ని రిస్ట్రిక్షన్స్ అయితే ఉన్నాయి. సో వీడియో కొంచెం జాగ్రత్తగా గమనించండి. అందరి విషయం తెలిసారు. వీడియో లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఫస్ట్ థింగ్, 3000 రూపీస్ 1 year కి మనం పే చేస్తే సరిపోతుంది అంటున్నారు కదా, అది 100% కరెక్టే. బట్ ఇది అన్లిమిటెడ్ ట్రిప్స్ కాదు, లేదా అన్లిమిటెడ్ టోల్ బూత్ పాస్లు అయితే కాదు. మీరు ఒకసారి 3000 పెట్టి ఈ పాస్ తీసుకున్నట్టయితే 1 year పాటు వర్క్ అవుతుంది. మీరు ఏ రోజు తీసుకున్నారో అక్కడి నుంచి 1 year వ్యాలిడిటీ ఉంటుంది అనమాట. బట్ ఈ 1 year లోపు మాక్సిమం మీరు 200 ట్రిప్స్ మాత్రమే చేయగలరు. ఆ 200 ట్రిప్స్ అయిపోయినట్టయితే మీకు 1 year వ్యాలిడిటీ ఉన్నా కానీ అది వర్క్ కాదు. మళ్ళీ మీరు పాస్ తీసుకోవాలి, లేకపోతే ఇండివిజువల్ ట్రిప్ కి మీరు పే చేయాల్సి ఉంటుంది. అయితే ఈ ట్వీట్ వచ్చిన దగ్గర నుంచి కూడా ఒక కన్ఫ్యూజన్ జనరేట్ అవుతుంది. ట్రిప్స్ అంటున్నారు కదా, అంటే ఒక టోల్ బూత్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ కలిపి ఒక ట్రిప్పా, లేకపోతే ఒక టోల్ బూత్ ఒకసారి మనం పాస్ అయితే ఒక ట్రిప్పా అని. ఒక్కసారి మనం టోల్ బూత్ పాస్ అయ్యాం అంటే అది ఎంట్రీ అయినా ఎగ్జిట్ అయినా అది ఒక ట్రిప్ కింద లెక్క వస్తుంది. మనం 3000 రూపీస్ పే చేస్తున్నాం, మనకి లిమిట్ అయితే 200 ట్రిప్స్ అని చెప్తున్నారు. సో 3000 డివైడ్ బై 200 చేస్తే 15 రూపీస్ వస్తుంది. నార్మల్ గా 4 వీలర్స్ కి ఇంత తక్కువ ప్రైస్ కి అంటే 15 రూపీస్ కి ఎవరు కూడా టోల్ బూత్ చార్జ్ చేయరు, చాలా ఎక్కువ అమౌంట్ ఉంటుంది. సో ఒక ట్రిప్ అంటే సింగిల్ పాస్, అది ఎంట్రీ గానీ ఎగ్జిట్ గానీ. సో 200 ట్రిప్స్ అంటున్నారు కాబట్టి 200 టైమ్స్ మన టోల్ బూత్ పాస్ అయితే 200 ట్రిప్స్ కంప్లీట్ అయినట్టు. అంతేకాకుండా ఇది అందరికీ కాదు, పర్సనల్ వెహికల్స్ ఎవరికి ఉంటాయో వాళ్ళకి మాత్రం ఇది అప్లై అవుతుంది. మీ వెహికల్ కమర్షియల్ గా రిజిస్టర్ అయినట్టయితే అది ఈ 1 year పాస్ కి ఎలిజిబుల్ కాదు. అంతేకాకుండా మీది పర్సనల్ వెహికల్ కదా, అది బస్సు లారీ అంటే దానికి కూడా ఇది వర్క్ కాదు. 4 వీలర్స్ అంటే కార్స్, జీప్స్, వ్యాన్స్ ఉంటాయి కదా, ఇలాంటి వాటికి మాత్రం వర్క్ అవుతుంది. ఇంకా మీరు మరింత ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం కోసం నేను స్క్రీన్ షాట్ కూడా పెడుతున్నాను, ఒకసారి డీటెయిల్స్ అన్ని కూడా చూడండి. అయితే ఒక్క విషయం ప్రతి ఒక్కరికి తెలియజేయండి, 3000 రూపాయలు సంవత్సరానికి కరెక్టే కానీ అన్లిమిటెడ్ టైమ్స్ అయితే మీరు టోల్ బూత్ ని పాస్ కాలేదు. 200 లిమిట్ ఉంటుంది, అదే ఇంపార్టెంట్ విషయం. బట్ ఇంకా నేను ఇన్ఫర్మేషన్ మిస్ చేశాను అనుకుంటే మాత్రం తప్పనిసరిగా కామెంట్ చేయండి. వీడియో చూసే వాళ్ళకి హెల్ప్ అవుతుంది. అలాగే ఇన్ఫర్మేషన్ అందరికీ తెలిసేలా వీడియో లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోదు. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.